నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం చివటం నిడదవోలు పట్టణాల్లో సంబరాలు చేసుకున్నారు కూటమి నాయకులు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు కేక్ కట్ చేసి తమ కూటమి సంవత్సరం పాలన ప్రజాపాలన సాగుతుందన్నారు. కూటమి పాలన ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా తణుకు జాతీయ రహదారి నుంచి చివరి వరకు 7,38,00,000 రూపాయలతో నిర్మించే సీసీ రహదారి నిర్మాణానికి దుర్గేష్, శేషారావులు శంకుస్థాపన చేశారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఏడాది కాలంలో అమోఘమైన పరిపాలనను ప్రజలకు అందించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి చిల్లి గవ్వ కూడా లేకుండా చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎక్కడి నుంచి నిధులు తేవాలి, ఏ విధంగా సర్దుబాటు చేయాలని ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన పరిపాలన చేస్తున్నారని కొనియాడారు. నిడదవోలు నియోజకవర్గంలో ఏడాది కాలంలో ఉపాధి హామీ నిధులు 31 కోట్ల రూపాయలు మంజూరైనట్లుగా తెలిపారు. తాజాగా మినిస్టీరియల్ గ్రాంట్ 5.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. వైసీపీ నాయకులు చేసే దుష్ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దన్నారు. అటువంటి దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా కూటమి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అమోఘమైనటువంటి పరిపాలన క్రితం సంవత్సరం ప్రారంభమైంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తిరిగి గట్టెక్కించడానికి, ప్రజలందరికీ కూడా సంక్షేమం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి శుభ సందర్భంలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలను ఎన్నికలకు ముందు చెప్పి వాటన్నిటినీ కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఉదాహరణ చూస్తే ఒక 15-20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్డు బాగాలేదు, దీన్ని వేయాలనేటువంటి మాట చెప్తే 15 రోజుల్లోనే మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్లో పెట్టి ఈ రోడ్డుని వేయించడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక మచ్చుతనంగా నేను చెప్తా ఉన్నాను. ఇలా మనం రోడ్లు వేయండి అని చెప్పి ఉద్యమాలు చేసి డిజిటల్ క్యాంపెయినింగ్ చేసినప్పటికీ కూడా తట్టడి మట్టి కూడా వేరేటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ రోడ్లన్నింటినీ కూడా చేయటం, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పాట్ హోల్ ఫిల్లింగ్గా చేయటం, అదేవిధంగా ప్రజలందరికీ సౌకర్యం కలిగించే విధంగా నాబార్డు నుంచి కూడా రోడ్లు శాంక్షన్ చేయటం. ఇలా చూసుకుంటే ప్రజలకి మౌలికపరమైనటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ సదుపాయాలు కల్పించే దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవని కూడా మనందరం కూడా శ్లాఘించాలి. ఆ ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసేసి చిల్లి గవ్వ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో బాగా చాలా పారదర్శకమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించగలిగేటువంటి ముఖ్యమంత్రి కనుక, చాలా విజనరీ ముఖ్యమంత్రి కనుక ఆయన ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావాలి, ఎక్కడి నుంచి సర్దాలనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించి ఆయనకి సపోర్టుగా ప్రజల మంచి కోసం పార్టీని పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండగా వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారి సహకారం కూడా తీసుకుంటూ భారీ ప్రాజెక్టు పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి వారి నుంచి సహకారం తీసుకుంటూ ఇలా చూస్తే ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనందరికీ సాకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంత మాత్రం చేత సమస్యలన్నీ అయిపోయాయి కాదు. ఇవాళ ఈ నియోజకవర్గంలో రమారమి 31 కోట్ల రూపాయలు మనం రోడ్డు కోసం తీసుకొచ్చాం నేను మంత్రిని అయిన తర్వాత. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 5.5 కోట్ల రూపాయలు నిన్ననే శాంక్షన్ చేయించాం. ఇలాగ మొత్తం చూసుకుంటే ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి ఏ కార్యక్రమమైనా చాలా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ సమస్యలు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీ మంచి మనసుతోటి, మీ చల్లని చేతులతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించండి. కొంత జాప్యం ఉందనేటువంటి మాటతోటి వెంటనే మనం ప్రతిపక్షాలు చెప్పే మాటను నమ్మే పరిస్థితికి వెళ్ళకండి దయచేసి. వారు కావాలని రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. వారు చేయలేని సరిగతగా ఇవాళ మనం చేస్తూ ఉంటే మనకి ఏదో రకంగా వంకలు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ 3 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి మనకి. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి మనం తిరిగికొట్టే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. తద్వారా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.